నాకు నాన్న కావాలి రెండవ భాగం. ఒకటవ భాగంలో చంద్ర కిరణ్కు దగ్గరవుతాడు. కిరణ్ తండ్రి కోసం పేపర్ ప్రకటన ఇచ్చి ఉంటాడు. ఇక ప్రణీత్ గురించి గతం సుమిత్రమ్మ కళ్ళ ముందు మెదులుతుంది. కథ కొనసాగుతుంది. నా జీవితం నాశనం అవ్వడానికి మీ ప్రణీత్ కారకుడు. నేను నమ్మను. సుమిత్రమ్మ కరుగ్గా అంది. నమ్మరు, కారణం మీ మనవడు కాబట్టి. కానీ ఏ ఆడపిల్ల తన అపప్రదైన బతుకును వీధిలో పెట్టుకోవడానికి సాహసించదు. అలా సాహసించేటప్పుడు ఆ స్త్రీ తను ప్రేమించి మోసపోయిన వాడిని తప్ప పరాయి వాడిని సన్నిహితుడిగా చెప్పుకోదు. అంతకంటే మీకు ఇంకే ఆధారం కావాలి? వాడిగా అడిగిందా అమ్మాయి. ఓ, అది నిజమే. మా వాడి వల్లే నీ జీవితం నాశనమైతే నీకు తప్పకుండా న్యాయం చేకూరుస్తాను. మా వల్ల మరో జీవితం శాపగ్రస్తం కాకూడదు. ఆ శాపాగ్ని మా వంశాన్ని దహించకూడదు. నన్ను నమ్ము. సుమిత్రమ్మ మాటలకు ఆ అమ్మాయి ముఖం వికసించింది. మీరెంత మంచివారు. ఆ అమ్మాయి సంతోషంతో నవ్వుతుంటే గుంబనంగా నవ్వుకుంది సుమిత్రమ్మ. చూడమ్మా, నీ పేరు లలిత. బాగుంది. అసలు మా ప్రణీత్కు నీకు ఎలా పరిచయమైంది? ఓ రోజు బాగా వర్షంగా ఉంది. మా అమ్మగారికి ఆరోగ్యం బాగుండక హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. హాస్పిటల్కి వెళ్ళి మా అమ్మగారిని చూసి వస్తుండగా దారిలోనే వర్షం కురవడం మొదలుపెట్టింది. ఆ వర్షంలో ఇంటికి ఎలా వెళ్లాలో తోచక రోడ్ పక్కగా ఉన్న ఓ షెల్టర్లో నిలబడి రిక్షాలు ఏమైనా వస్తాయేమోనని చూస్తున్నాను. వాన ఎంతకీ తగ్గే సూచనలు కనిపించడం లేదు. కుంభవృష్టి కురుస్తోంది. ఇంతలో నా అదృష్టం కొద్దీ ప్రణీత్ ఆ దారినే స్కూటర్ మీద వెడుతూ కనిపించారు. నేను ఆయన స్కూటర్ని ఆపి లిఫ్ట్ అడిగాను. అయిష్టంగానే లిఫ్ట్ ఇచ్చారు. ఇంటికి వెళ్ళాక వర్షం తగ్గే వరకు ఆగమని ఆయన్ని బలవంతం చేశాను. నా మాట తోసిపుచ్చలేక ఆయన ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు. రాత్రి 8 అయ్యే వరకు వర్షం పడుతూనే ఉంది. వర్షం తగ్గాక ఆయన వెళ్ళిపోయారు. అలా మొదలైన మా పరిచయం రాను రాను చివురులు తొడిగి మొగ్గలు వేసింది, చెప్పింది లలిత. అలాగా, మీ పరిచయ సన్నివేశం ఏదో నవలల్లో దృశ్యంలా భలే తమాషాగా ఉంది. మరి మా వాడు తన ప్రేమను ఎలా వ్యక్తం చేశాడు? వాడు చెప్పకపోయినా నీకు నువ్వే వాడు నిన్ను ప్రేమించాడని ఊహించుకున్నావా? లాయర్లా క్రాస్ ఎగ్జామిన్ చేయడం లలితకు నచ్చలేదు. నేను అలా ఊహించుకునే అమాయకురాల్ని కాదు. ఆయన నాకు ఓ ప్రేమ లేఖ రాశారు. ఆ లేఖ చూశాకే ఆయన నన్ను ప్రేమిస్తున్నారని అర్థం చేసుకున్నాను. ఓహో, మా వాడు అంతటి ప్రయోజకుడయ్యాడన్నమాట. ఏది ఆ ప్రేమ లేఖ? తెచ్చావా? తెచ్చాను. ఒక్కటి కాదు, 4 రాశారు. ఇవిగో చూడండి అంటూ 4 ఉత్తరాలు తీసి సుమిత్రమ్మ ముందుంచింది. సుమిత్రమ్మ వాటినందుకొని విప్పి చూసింది. మై డియర్ లల్లి, నిన్ను చూసిన క్షణం ఎలాంటిదో. ఆ రోజు నుండి నాకు నిద్ర తిండి దూరం అయ్యాయంటే నమ్ముతావా డియర్? ఎందుకో నిన్ను మళ్ళీ మళ్ళీ చూడాలన్న కోరిక నాపుకోలేక 2-3 సార్లు మీరుంటున్న వీధి వైపు వచ్చి కూడా మీ ఇంటికి వచ్చే సాహసం చేయలేక వెనుతిరిగి వెళ్ళిపోయాను. ఇక నిన్ను కలుసుకోకుండా ఉండడం నాకు సాధ్యం కాదు. అందుకే ఈ లేఖ రాస్తున్నాను. తిరిగి సమాధానం ఇవ్వక్కర్లేదు, కానీ నువ్వు మాత్రం ఓసారి గాంధీ పార్క్ వైపురా. ఇద్దరం పార్క్లో కాసేపు కూర్చుని సరదాగా కాలక్షేపం చేద్దాం. వస్తావుగా? ఉంటాను, నీ ప్రణీత్. ఆ లేఖ మడిచి మరో లేఖ తెరిచింది సుమిత్రమ్మ. మై డియర్ లల్లి, రమ్మనగానే పార్కుకు వచ్చినందుకు థ్యాంక్స్. ఆ రోజు నీతో మాట్లాడుతుంటే నాకు కాలమే తెలియలేదు. హృదయాలు విప్పి మాట్లాడుకున్న ఆ తరుణం నుండి మనం మరింత సన్నిహితులమయ్యాం. మనం తరచూ ఇలా పార్కులో కలుసుకోవడానికి నీకే అభ్యంతరము లేదనుకుంటాను. నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూసే నీ ప్రణు. మిగిలిన 2 ఉత్తరాలు కూడా ఇంచుమించు ఇలాగే సాగాయి. ఆ చేతిరాత ఖచ్చితంగా ప్రణీతిదే. ఆ విషయంలో ఎట్టి సందేహం లేదు. సంతకం కూడా అచ్చంగా ప్రణీత్ చేసినట్లే ఉండటంతో సుమిత్రమ్మకు ఎటువంటి అనుమానం కలగలేదు. 4 ఉత్తరాలు ఆమూలాగ్రంగా పరిశీలించాక సుమిత్రమ్మ నవ్వుతూ, ఈ ఉత్తరాలేనా లేక మీ కథ మరింత ముందుకెళ్ళిందా అడిగింది. ముందుకెళ్లకుండా ఉంటే మీ దగ్గరికి ఇలా రావాల్సిన అవసరం ఏముంది? పార్కుల్లో కలుసుకున్నప్పుడే మా మధ్య మరింత అనురాగం ప్రగాఢంగా అల్లుకుపోయింది. ఆయన చాలాసార్లు నాతో చనువుగా ఉండడానికి ప్రయత్నించినా నేనే నా రక్షణ కోసం ఆయన్ని వారించేదాన్ని. అయితే ఓసారి ఆయన తెలివిగా ఓ ప్లాన్ ప్రకారం నన్ను దుశ్శీలను చేశారు. లలిత చెప్తూ ఏడవసాగింది. ఏడవకు, విషయం చెప్పు. ప్లాన్ ప్రకారం అంటే ఎలాంటి ప్లాన్ వేశాడు? సుమిత్రమ్మ అడిగింది. ఆయన నన్ను ప్రేమిస్తున్నట్టు, పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానని తీయని కబుర్లు చెప్పేవారు. అవన్నీ నిజమని నమ్మాను. ఆయన్ని పూర్తిగా విశ్వసించాను. ఓ రోజు
ఓ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఇస్తున్నాడని నన్ను కాబోయే భార్యగా తన స్నేహితులందరికీ పరిచయం చేస్తానని చెప్పి నన్ను వెంటబెట్టుకుని వెళ్ళారు. అంతకుముందే మేము వెళ్ళిన హోటల్లో రూమ్ బుక్ చేసినట్టున్నారు. ఆ విషయం నాకు తెలియనివ్వలేదు. తీరా హోటల్కి వెళ్ళాక మా వాళ్ళెవ్వరూ ఇంకా రాలేనట్టుంది. వాళ్ళొచ్చే వరకు ఈ రూమ్లో కూర్చుందాంరా అంటూ ఆ రూమ్కు తీసుకెళ్లారు. అప్పటికి ఆయన పట్ల నాకు ఎటువంటి అపోహలు కలగలేదు. అక్కడే నన్ను తన కోరికలకు ఎరగా ఉపయోగించుకున్నారు. వద్దని నేనెంత బతిమాలినా కాబోయే భార్యాభర్తలమే పర్వాలేదంటూ తీయని మాటలతో నన్ను లొంగదీసుకున్నారు. ఆయన మాటలకి కరిగిపోయాను. సర్వం ఆయనకి అర్పణ చేశాను. నమ్మి మోసపోయాను. లలిత కళ్ళనీళ్లు తిప్పుకుంది. అయితే ఇప్పుడు నువ్వు గర్భవతిని. కళ్ళు తుడుచుకుంది. సుమిత్రమ్మ మాట్లాడలేదు. తీవ్రంగా ఆలోచిస్తోంది. ఏవండి, మీరు నా మాటలు నమ్మడం లేదు కదూ? నేను అబద్ధం చెప్పడం లేదు. నా గర్భంలో పెరిగే బిడ్డ మీ వంశాంకురం. దీన్ని చేరదీస్తారో కాలదన్నుతారో మీ ఇష్టం. మీరు కాదన్నాక నాకు మరణం ఒక్కటే శరణ్యం. నేను జీవించను. ఎవరికి ఈ పాపిష్టి ముఖం చూపించలేను. లలిత దోసిట్లో ముఖముంచి రోదిస్తోంది. లలిత, అనవసరంగా ఏడవకు. ఏడ్చేవారంటే నాకు అసహ్యం. సాటి స్త్రీగా నీ మీద సానుభూతి ఉంది. నీ బలహీనతను చూసి నేను జాలి పడుతున్నాను. స్త్రీ పురుషులిద్దరిలో ప్రకృతి కూడా స్త్రీనే చిన్న చూపు చూసింది. తప్పు చేసేది ఇద్దరు అయినా శిక్ష మాత్రం స్త్రీకే విధిస్తుంది. అందుకే స్త్రీ తనంతాను రక్షించుకోవాలి. ఏ బలహీనతకు గురి కాకూడదు. అలా గురైన మరుక్షణం ఆమె మానసికంగా మృతురాలైనట్టే. సుమిత్రమ్మ లాకర్లో నుండి 3,000 తీసి లలిత ముందు పెట్టింది. ఏమిటిది? లలిత తడారిపోతున్న గొంతుతో అడిగింది. డబ్బు 3,000. నువ్వింతసేపు కార్చిన కన్నీటికి, చెప్పిన కథనానికి, చూపిన సాక్ష్యాలకు, ఆ సాక్ష్యం పుట్టించడానికి పడ్డ శ్రమకు ఆ విలువ చాలనుకుంటాను. సుమిత్రమ్మ కరుగ్గా అంది. అంటే ఆ డబ్బుతో మీ మనవడు నా జీవితంపై వేసిన మచ్చను తుడిచెయ్యాలనుకుంటున్నారా? లలిత రోషంగా అడిగింది. అమాయకురాలివి లలిత. ఈ ప్రపంచం మొత్తం డబ్బు అనే మహాశక్తి చేతుల మీదుగా నడుస్తోంది. ఈ డబ్బుతో పడ్డ మచ్చను తుడవడం చిటికెలో పని. తీసుకెళ్ళు, ఆ పాపాన్ని కడిగేసుకో. మనిషిలా బతుకు, సౌమ్యంగా చెప్పింది. ఓహో, కలవారిన నాహంతో మనవడు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నారన్నమాట. మిమ్మల్ని వీధిలో కీడ్వందే ఈ లలిత నిద్రపోదు. ముష్టి డబ్బు కోసం నేను ఏడవడం లేదు. అంతకంటే విలువైందే కోల్పోయాను. లలిత విసురుగా వెళ్ళబోయింది. ఆగు, ఆడపులిలా గర్జించింది. ఇంతసేపు ఆడపిల్లవన్న జాలితో నిన్ను మార్చాలని ప్రయత్నించాను. నీ తప్పు నువ్వు తెలుసుకుంటావనుకున్నాను. ముందలా కూర్చో ఆజ్ఞాపించింది. ఆమె కళ్ళల్లో ప్రజ్వలించే నిప్పురవ్వలు చూసి లలిత కుర్చీలో కూర్చుండిపోయింది. సుమిత్రమ్మ ఫోన్ ఎత్తి ఏదో నెంబర్కు డయల్ చేస్తుంటే, ఎవరికి ఫోన్ చేస్తున్నారు? లలిత భయంగా అడిగింది. పోలీస్ స్టేషన్కు. అక్కడికెందుకు? నీ బండారం బయట పెట్టించడానికి హేళనగా అంది. వద్దొద్దు. సుమిత్రమ్మ చేతిలో నుండి ఫోన్ లాక్కుంది. సుమిత్రమ్మ ఏమనుకుందో ఫోన్ పెట్టేసింది. లలిత హిస్టీరియా వచ్చిందానిలా కుమిలి ఏడుస్తోంది. ఆమె ఏడ్పు సుమిత్రమ్మ మనసును మరింత గట్టిపరిచింది. లలిత, నీ సాహసానికి ఎవరు పావులా ఉపయోగించినా, నీ అంతటి నువ్వే ఈ నీచానికి ఒడిగట్టినా నిన్ను నేను క్షమిస్తాను. ఆ ప్రేమలేఖలు మా ప్రణీత్ రాసినవి కావని తెలుసు. నువ్వు చెప్పిన ప్రేమ కథనం, హోటల్ కథనం అంతా అబద్ధమని నాకు తెలుసు. నువ్వు గర్భవతి అన్నది మాత్రం నిజం. అది నమ్ముతాను. దానికి కారకుడెవరో అతడు నిన్ను పెళ్లి చేసుకునేలా ఉంటే బుద్ధిగా పెళ్లి చేసుకో. నయానో భయానో అతడిని పెళ్లికి ఒప్పించు. లేదంటే మాత్రం పిరికిగా ఆత్మహత్య చేసుకోకు. ఈ డబ్బుతో మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసి అబార్షన్ చేయించుకో. ఇక ముందు జీవితంలో ఇటువంటి తప్పటడుగులు వెయ్యకు. ప్రేమంటే మొదటి చూపులోనే మనసు పారేసుకోవడం కాదు. అది కేవలం ఆపోజిట్ సెక్స్ పట్ల ఉండే మామూలు ఆకర్షణ మాత్రమే. పార్కుల్లో కలుసుకుని పొదల చాటును చేరి ముద్దులు పెట్టుకోవడం లాంటి తతంగం మీ యువ హృదయాలకు ఎంతో థ్రిల్లింగ్గా ఉండొచ్చు. ప్రేమన్నది ఒక పవిత్ర భావం. లవ్ ఈజ్ గాడ్ అన్నారు. కానీ యువత వయసులో ఉంటే 30 దశాబ్దాల కిందటి మాట. మా వారు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అదిగో నువ్వు నవ్వుతున్నావు కదూ. తలుచుకుంటే నాకు నవ్వొస్తుంది. ఆ రోజుల్లో జరిగిన మా వివాహం గురించి విని అంతా బుగ్గల మీద వేళ్లుంచారు. ఆయన ప్రతిరోజు నాకు కాలేజీ ఆవరణలో ఎదురుపడేవారు. ఆయన చూపులు నన్ను చూడగానే స్నేహపూరితంగా వాత్సల్యాన్ని కురిపించేవి. ఆ పెదవులు చిరునవ్వుతో విచ్చుకునేవి. అవి నన్ను ఆదరంగా పలకరించినట్టుండేవి. ఆయన ఎప్పుడూ నాతో మాటైనా మాట్లాడి ఎరగరు.
కానీ నన్నే పెళ్లి చేసుకోవాలన్న దృఢ నిశ్చయంతో ఉండేవారట. పెద్దలతో పోరాడి ఒప్పించి నన్ను పెళ్లి చేసుకున్నారు. అంతస్తుల భేదం, శాఖాభేదం మా వివాహానికి అడ్డు రాలేదు. అదే లలిత నిజమైన ప్రేమంటే. పెళ్లి ప్రసక్తి లేకుండా హోటల్ రూమ్ను పావనం చేసేవాడి ప్రేమను నువ్వెలా నమ్మావు? సుమిత్రమ్మ సుదీర్ఘంగా చెప్తుంటే లలిత తప్పు చేసినట్టు తలవాల్చింది. లలిత, ఆ ప్రేమలేఖలు మా ప్రణీత్ చేతిరాతలా అచ్చుగుద్దినట్టు ఫోర్జరీ చేయించావు అంటే కేవలం ఇది నీ ఒక్కదాని వల్ల సాధ్యమయ్యే పని కాదు. నీ వెనక ఎవరో ఉండి ఇదంతా నడిపించారని అర్థమవుతోంది. వారెవరో చెప్పమని నిన్ను నిర్బంధించను. ఎందుకు ఈ నాటకం ఆడాల్సి వచ్చిందో ఆ ఒక్క విషయం చెప్పు, సుమిత్రమ్మ అంది. వద్దమ్మా, అవన్నీ ఏం అడగొద్దు, నేను పాపిష్టిదాన్ని. లలిత చివాలన లేచి వెళ్ళబోతుంటే, ఆగు లలిత, ఆ డబ్బు తీసుకుని వెళ్ళు అంది. వద్దు. లలిత ముఖంలో పశ్చాత్తాపం కనిపించింది. పర్వాలేదు, నేను మనస్ఫూర్తిగానే ఇస్తున్నాను, తీసుకో. ఇంకెప్పుడు ఇలా ఆత్మాభిమానాన్ని మాత్రం అమ్ముకోకు, సుమిత్రమ్మ హెచ్చరించింది. లలిత ఆ డబ్బు బ్యాగ్లో పెట్టుకొని సుమిత్రమ్మ వైపు కృతజ్ఞతగా చూసి వెళ్ళిపోయింది. లలిత వెళ్ళగానే సుమిత్రమ్మ చైర్లో వెనక్కి జారబడి అలసటగా కళ్ళు మూసుకుంది. సుమి, కేశవరావు గొంతు సమీపంలో వినిపించగానే సుమిత్రమ్మ కళ్ళు విప్పి సరిగ్గా సర్దుకొని కూర్చుని, రా అన్నయ్య, నేనే నీకు ఫోన్ చెయ్యాలనుకుంటుండగా నువ్వే సమయానికి వచ్చావు అంటూ లేచి కుర్చీ చూపింది. నాకు ఫోన్ చెయ్యాలనుకుంటున్నావంటే ఏదో విశేషం ఉందన్నమాట, కుర్చీలో తన భారీ కాయాన్ని మోపుతూ అన్నాడు కేశవరావు. అవునన్నయ్య. ఆయన కూర్చున్నాక తను కూర్చుంటూ లలిత వచ్చి వెళ్ళిన సంగతంతా వివరంగా చెప్పి ఆ ప్రేమలేఖలు కూడా ఆయన ముందు పెట్టింది. ఆయన ఆసక్తిగా ఆ ప్రేమలేఖలు తిరిగేసి, అచ్చు మనవాడి చేతిరాతలానే ఉందే, ఇవి ఫోర్జరీ చేసినట్టు నువ్వెలా కనిపెట్టావబ్బా అన్నాడు. సుమిత్రమ్మ నవ్వుతూ, అది చాలా రహస్యం, అది ప్రణీత్కు నాకే తెలుసు. లెటర్స్ రాసినప్పుడు 2 రకాల గుర్తులు వాడికి చెప్పాను, అవి మా ఇద్దరికీ అర్థమవుతాయి. చూసేవారికి ఏదో సరదాగానో హడావుడిలోనో రాసినట్లు అనిపిస్తుంది అంది. ఏమిటా గుర్తులు? డబ్బు సంబంధమైన లెటర్స్ రాసేటప్పుడు సంతకం చేశాక కింద 3 చుక్కలు ఇలా చిన్నవి పెడతాడన్నమాట. అదే మామూలుగా ఏదైనా కబురు అందించాలంటే క్షేమ సమాచారాలు తెలిపే ఉత్తరము అయితే ఆ చుక్కలు ఇలా కింది వైపు మారతాయన్నమాట చెప్పింది. నువ్వెలాగైనా చాలా తెలివైన దానివి, కేశవరావు చెల్లెల్ని మెచ్చుకున్నాడు. నాదేం తెలివిలే, ఈ విపరీత తెలివితేటలన్నీ ప్రజలే మనకు నేర్పుతారు. వాడు సెకండ్ ఇంటర్లో ఉండగా వాళ్ళ కాలేజీలో ఎలక్షన్స్ జరిగాయి. ఆ సమయంలో కుర్రాడు ప్రణీత్ కుమార్ గారు అర్జెంటుగా డబ్బిమ్మని నన్ను పంపారంటే వచ్చాడు. అప్పుడు ఇలాగే ప్రణు రాసిచ్చాడని ఓ లెటర్ కూడా తెచ్చాడు. అది నిస్సందేహంగా మనవాడి చేతిరాతే. నాకింకా అనుమానం తీరక ఆ అబ్బాయిని ఎన్నో ప్రశ్నలు వేశాను. వాటన్నింటికి ఎక్కడ తొణక్కుండా సమాధానాలు ఇవ్వడంతో నాకు సంతృప్తి కలిగి 1000 రూపాయలు ఆ అబ్బాయి చేతికిచ్చి పంపాను. సాయంత్రం ప్రణు ఇంటికి వచ్చాక ఆ 1000 రూపాయలు అందాయట్రా అని అడిగితే, ఏ 1000 రూపాయలు అంటూ వాడు తెల్లబోతుంటే నాకు ఆశ్చర్యం వేసి ఆ లెటర్ చూపి ఆ కుర్రాడి గురించి వివరాలు చెప్పాను. ప్రణీత్ ఆ లెటర్ చూసి, ఇది నారాతలాగే ఉంది, కానీ ఈ లెటర్ నిజంగా నేను రాయలేదమ్మమ్మ, డబ్బు అవసరమైతే నేనే ఇంటికి వస్తానుగా, ఎవరినో ఎందుకు పంపిస్తానో అన్నాడు. అప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఈరోజు ఈ 1000 రూపాయలతో వదిలింది. ఇంకెప్పుడైనా అనూహ్య సంఘటనలు మా చుట్టూ విషవలయాల్లా సృష్టించుకోవచ్చు అన్న ఊహతో మేమిద్దరం ఈ ఏర్పాటు చేసుకున్నాం. ఈ రహస్యం ఎవరికీ తెలియదు కాబట్టి అదో కోడ్ అనుకోరు. లేక చేతిరాత ఫోర్జరీ చేసిన ఆ చుక్కల రహస్యం తెలియదుగా, సుమిత్రమ్మ చెప్పింది. సుమిత్రమ్మ చెప్పేదంతా శ్రద్ధగా విన్నాడు కేశవరావు. అన్నయ్య, వీడిని ఎలా దారిలో పెట్టాలో నాకు అర్థం కావడం లేదు. గతంలో ఇలాగే ఓ ఊబి నుంచి బవతల పడేసరికి ప్రాణం మీదకి వచ్చింది. ఇలా ఎన్ని వలయాలను తప్పించగలను? సుమిత్రమ్మ అశాంతిగా అంది. లోపమంతా నీలోనే ఉంది సుమిత్ర, కేశవరావు తాపీగా అన్నాడు. నిజమేలే, బాధ్యతలన్నీ నీ తలకెత్తుకున్నావు కానీ వాడికి బాధ్యతలు వంటబట్టేలా చెయ్యలేకపోయావు. నేనెంత చెప్పినా వినిపించుకొని మొండివాడు. సుమిత్రమ్మ ప్రణీత్ని తలుచుకుని నిట్టూర్చింది. అలా అని వదిలేస్తే ఎలా? నువ్వు గట్టిగా నిలబడితే వాడు ఒక్క క్షణంలో మారుతాడు. నీ గారాబంతో వాడిని పూర్తిగా పాడు చేశావు అన్న అన్నగారి మాటలకు సమాధానం చెప్పలేదు. ఇప్పుడైనా మించిపోయింది లేదు. వాడినో ఇంటివాడిని చేసి ఈ బరువంతా వాడి మీద వెయ్యి, నువ్వు కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకో సలహా ఇచ్చాడు. సుమిత్రమ్మ కొద్ది క్షణాలు ఏమీ మాట్లాడలేదు. చాలాసేపటికి, సరే రేపు సెలవే కాబట్టి మీరందరూ మా ఇంటికి భోజనానికి రండి.
ఈ విషయం వరలక్ష్మితో కూడా చెప్పు. రేపు మీ అందరి ముందే వాడి పెళ్లి విషయం తేల్చేస్తాను దృఢంగా అంది సుమిత్రమ్మ. అలాగే ప్రయత్నించు. కేశవరావు గుంభరంగా నవ్వుకున్నాడు. ఉదయమే వంటావిడితో ఏ ఏ రకాల వంటలు చెయ్యాలో పురమాయించి డ్రాయింగ్ రూమ్, హాలు దగ్గరుండి రంగన చేత నీట్గా సర్దిస్తూ హడావిడిగా అటు ఇటు తిరుగుతున్న అమ్మమ్మని చూస్తే ఇంట్లో ఏదో విశేషం జరగబోతుందని అర్థమైంది ప్రణీత్కు. అమ్మమ్మ, ఈరోజు మన ఇంటికి ఎవరైనా వస్తున్నారా? సుమిత్రమ్మ వెనకాల చేరి సందేహ నివృత్తి కోసం అడిగాడు. వెనక్కి తిరిగి ఒకసారి మనవడి వైపు చూసి అవును అంది. ఆ వచ్చేదెవరో తెలుసుకోవచ్చా? మనకు అత్యంత ఆప్తులు, ముఖ్యులు అన్నట్టు ఈరోజు ఎక్కడికి వెళ్లకు అధికారికంగా అంది. అదేం శిక్ష అమ్మమ్మ? జాలిగా పోజు పెట్టాడు. నువ్వు నాకు విధించే శిక్ష ముందు ఇదే పాటిదిలే అతడి ముఖంలోకి చూడకుండానే అంది. అమ్మమ్మ గారికి ఎన్ని కళ్ళో. అమ్మమ్మ, నాదో రిక్వెస్టు. ఏమిటి? మన ఇంటికి ముఖ్య అతిథులు వస్తున్నారని నాకు తెలియదుగా. అందుకే ఈరోజు ఫ్రెండ్ని 9 కలుసుకుంటానని చెప్పాను. వాడు నా కోసం ఎదురు చూస్తుంటాడు. వెళ్ళి 12 ముందే వచ్చేస్తాను ప్లీజ్. ప్రణీత్ బతిమాలుతుంటే సుమిత్రమ్మ అతడి కళ్ళల్లోకి సూటిగా చూసింది. నా మాట మీద నమ్మకం లేదా? ప్రామిస్ నమ్మబలికాడు. సరే, 12 ముందే నువ్వు ఇంట్లో ఉండాలి. కుంటి సాకులు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది, తెలిసిందా? అలాగే బుద్ధిగా తలూపి బయటికెళ్ళిపోయాడు ప్రణీత్. సరిగ్గా 9 అయ్యేసరికి ఆహ్వానితులు కారులో రానే వచ్చారు. కారు గుమ్మం ముందు ఆగగానే సుమిత్రమ్మ బయటకొచ్చి రండి రండి అంటూ అందరినీ లోపలికి ఆహ్వానించింది. పెద్దమ్మ, ఆరోగ్యం బాగుంటుందా? కేశవరావు గారి అల్లుడు శ్రీనివాస్ మేనత్తను అడిగాడు. బాగానే ఉంది శ్రీను. వరలక్ష్మి మధ్య బొత్తిగా ఇటు రావడమే మానేశావు నిష్ఠూరంగా అంది. రావడానికి వీలు పడలేదత్తయ్యా. శాలినికి, వినోద్కు పరీక్షలు దగ్గర పడుతున్నాయిగా, ఇంట్లో పనులే సరిపోతున్నాయి శ్రీను భార్య వరలక్ష్మి అంది. ఏమ్మా శాలిని, పరీక్షలకు బాగా ప్రిపేర్ అవుతున్నావా? శాలినిని దగ్గరగా తీసుకుంటూ అడిగింది. బాగానే ప్రిపేర్ అవుతున్నానా నానమ్మ అంది శాలిని. 5 అడుగుల పొడవులో కాస్త తెల్లగా, నాజుగ్గా, సన్నజాజి మొగ్గలా ఉంటుంది శాలిని. ఐశ్వర్యం తాలూకు దర్పం ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కళ్ళు మరీ విశాలం కాకున్నా ఆ చూపుల్లో ఆకర్షణను నిర్లక్ష్యం కప్పేస్తుంది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు. తూచి తూచి మాట్లాడుతుంది. అందరూ లోపలికొచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు. సుమి, కులదీపకుడు కనిపించడేం? కేశవరావు గారు అటు ఇటు చూస్తూ చెల్లెల్ని అడిగారు. ప్రణీత్ ప్రసక్తి వచ్చేసరికి సుమిత్రమ్మ ముఖం వాడిపోయింది. ఎవరో ఫ్రెండ్ వస్తే బయటకెళ్ళాడన్నయ్య, లంచ్ టైంకి వచ్చేస్తాడు అంది. టిఫిన్లు తీసుకున్నాక శ్రీనివాస్ అసలు విషయానికి వచ్చాడు. పెద్దమ్మ, ఈ సంవత్సరంతో శాలిని చదువు పూర్తయిపోతుంది. అది యూనివర్సిటీకి వెళ్తానంటోంది కానీ దాన్ని చదివించడం మాకిష్టం లేదు. ఈ సంవత్సరం పెళ్లి చేసేయాలనుకుంటున్నాం. శాలినిని ప్రణీత్కు చేసుకునే అభిప్రాయం నీకుంటే శాలినిని ఈ ఇంటి కోడల్ని చేయడానికి మాకెవరికి అభ్యంతరం లేదు. కాదంటే పై సంబంధాలు చూసుకోవాలి. శాలినిని ప్రణీత్కు చేసుకోవాలన్నదే నా అభిప్రాయం కూడా. ఈ విషయంలో నాకేమీ అభ్యంతరాలు లేవు. కానీ వాడిని కూడా ఓ మాట అడిగి చూసి అప్పుడు ఓ అభిప్రాయానికి వద్దాం. ఈరోజు మీ అందరి ముందు వాడి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకోవాలనే మిమ్మల్ని ఆహ్వానించాను. భోజనానికి వస్తాడుగా, అప్పుడే వాడి అభిప్రాయం తెలుసుకుందాం అంది. 12 అవుతుండగా ఇంటి ముందాగిన టాక్సీలో నుండి 4 యువకులు ప్రణీత్ను సాయం పట్టి లోపలికి తీసుకొచ్చి హాల్లో ఉన్న సోఫా మీద పడుకోబెట్టారు. ప్రణీత్ తల చిందరవందరగా రేగిపోయింది. కాలికి చేతికి బ్యాండేజీ కట్టుంది. ప్రణీత్ బాధతో మూలుగుతున్నాడు. ఏమైందిరా రవి? మా ప్రణుకి ఏమైంది? సుమిత్రమ్మ ప్రణీత్ స్నేహితుడు రవిని అడిగింది. కంగారు పడకండి, చిన్న యాక్సిడెంట్ అయింది. సమయానికి మేమంతా అక్కడే ఉన్నాం కాబట్టి వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. గాయాలకు కట్టుకట్టి ఇంజెక్షన్ ఇచ్చారు. మరేం పర్వాలేదన్నారు రవి చెప్పాడు. బాధతో మూలుగుతున్న మనవడిని ఆ స్థితిలో చూస్తే సుమిత్రమ్మ కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? శ్రీనివాస్ అడిగితే రవి ఆ కథనాన్ని వివరించి చెప్తున్నా సుమిత్రమ్మ పట్టించుకోలేదు. ప్రణు, ఎలా ఉందిరా? మనవడి తల మీద చెయ్యేసి నిమురుతూ బాధగా అడిగింది. నాకేం పర్వాలేదమ్మమ్మ, దాహంగా ఉంది. శాలిని, కాసిన్ని మంచినీళ్ళు పట్రా అన్నాడు. శాలిని వెనుతిరిగేసరికి రంగన్న లోపలికి వస్తూ కనిపించాడు. రంగన్న, చిన్నబాబు గారికి మంచినీళ్ళు తీసుకురా ఆజ్ఞాపించింది శాలిని. రంగన్న వెనక్కి తిరిగి వెళ్ళి ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకొచ్చి ఇచ్చాడు. శ్రీను చెయ్యి ఆసరా ఇవ్వగా సుమిత్రమ్మ మంచినీళ్లు తాగించింది. కాసిని వేడివేడి పాలివ్వమన్నారు డాక్టర్ గారు రవి చెప్పాడు.
ఆ మాట వింటూనే నేను పట్టుకొత్తానులేండి అంటూ రంగన్న లోపలికెళ్ళాడు. ఇక మేము వెడతాం. ప్రణీత్ స్నేహితులు సెలవు తీసుకున్నారు. జరిగిన సంఘటనతో మనసులు వికలం కాగా భోజనాలు చేశామనిపించి ఇంటికి బయలుదేరారు అతిథులు. వారు అడగాలని వచ్చిన విషయం అడిగే అవకాశం కలగనే లేదు. వెడతాం ప్రణో, శ్రీనివాస్ ప్రణీతతో చెప్పాడు. సారీ మామయ్య, మీ ఆనందంలో పాలు పంచుకోలేకపోయాను బాధపడ్డాడు ప్రణీత్. బాధపడకలే, నీకు నయమయ్యాక మరోసారి వస్తాం. లేదంటే పెద్దమ్మ నువ్వు మా ఇంటికే రండి చెప్పాడు. అలాగే కేశవరావు వరలక్ష్మి కూడా ప్రణీత్తో చెప్పి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళాక సుమిత్రమ్మ లోపలికొచ్చి ప్రణీత్ దగ్గర కూర్చుంది. అమ్మమ్మ నువ్వు భోంచేసావా అడిగాడు. లేదు. చెయ్యలేదా? వెళ్ళి భోంచేసిరా. వద్దులే, నాకు ఆకలిగా లేదు సుమిత్రమ్మ అంది. అంటే నీతో పాటు నన్ను పస్తు పడుకోమంటావా? పద భోంచేద్దాం అంటూ చటుక్కున సోఫాలో లేచి కూర్చున్నాడు. సుమిత్రమ్మ కళ్ళు విప్పార్చి మనవడి వంక నోటమాట రానట్టు చూస్తుంటే ప్రణీత్ కళ్ళు కొంటెతనంతో మిలమిల్లాడాయి. అంటే నిజంగా నీకు యాక్సిడెంట్ అవ్వలేదన్నమాట, ఇదంతా నటనేనా? సుమిత్రమ్మ సగం తేలికపడ్డ మనసుతో సగం కోపంతో అంది. అమ్మమ్మ ప్లీజ్ అన్నం పెట్టవు, ఆకలి అంటూ పొట్ట నిమురుతూ అడుగుతుంటే సుమిత్రమ్మ కోపంతో తారాజువ్వలా లేస్తూ నీకసలు బుద్ధి లేదు, ఇంత నాటకమాడి మమ్మల్ని మోసగిస్తావా? అమ్మమ్మతో అబద్ధమాడడానికి నీకెంత ధైర్యం అంది. అమ్మమ్మ కోప్పడకు, ఇంతకంటే నాకేం చేయాలో తోచలేదు. నీ మాటంటే నాకు సుగ్రీవాజ్ఞ. 12 అయ్యేసరికి ఇంటి దగ్గర ఉండకపోతే నువ్విచ్చే పనిష్మెంట్ భరించడం ఈ అభాగ్యుడికి సాధ్యమయ్యేనా? అందుకే ఇలా చిన్న తమాషా చేశానంతే. నన్ను తర్వాత తిట్టొచ్చు కానీ పద భోంచేద్దాం అని గడ్డం పట్టుకుని బతిమాలాడు. భోజనం సంగతి తర్వాత, ముందుగా ప్రశ్నకు సమాధానం చెప్పు. నువ్వు అసలు వాళ్ళ నుండి తప్పించుకోవాల్సిన అవసరం ఏమిటి? మాట్లాడవేం? సరే, నువ్వు మాట్లాడకపోతే నేను చేయాల్సిందేదో చేస్తాను. శాలినితో నీ వివాహం త్వరలోనే జరగబోతుంది. ఇది మా అందరి అభీష్టం. నీకు ఇష్టమున్నా లేకున్నా ఇది జరిగి తీరాల్సిందే. అమ్మమ్మ శాంతంగా నా మాట వింటావా? ఇక నీ మాటలు వినాల్సిన అవసరం లేదు. ఆ హద్దులన్నీ ఎప్పుడో దాటొచ్చేసావు. విసురుగా లేవబోయింది. ప్లీజ్ అమ్మమ్మ, నీకు నాకంటే కూడా ఆ శాలిని అంటేనే ప్రేమ చిన్నబోయిన ముఖంతో అన్నాడు. అవును, అసలు నీ మీద ప్రేమ ఎందుకుండాలి? నువ్వు నా మాట లక్ష్య పెట్టనప్పుడు నీ గురించి నేనెందుకు ఆలోచించాలి? ఆ మాట ఇప్పుడు కాదు చెప్పడం. మా అమ్మ నాన్న పోయినప్పుడే నా గురించి ఆలోచించడం మానేయాల్సింది. అలా చేస్తే నాకెంతో ఉపకారం చేసుండేదానివి. ప్రణీత్ ముఖం మరోవైపుకు తిప్పుకున్నాడు. ఆ మాటకు ఆమెలో మాతృహృదయం విలవిల్లాడింది. ప్రణు, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? బేలగా అంది. అది కాదమ్మమ్మ, నాకు కాబోయే భార్యను ఎన్నుకునే స్వాతంత్రం, స్వేచ్ఛ నాకుండకూడదా అడిగాడు. అలా అని నేను అనలేదే. అయినా శాలినికి ఏం తక్కువ అంది సుమిత్రమ్మ. శాలినికేదో తక్కువని నేను అనడం లేదు. కొండ మీది కోతినైనా తెచ్చివ్వగల తండ్రికి పుట్టిన కూతురు. ఆమెకు కొరత ఏముంది? నాకు దెబ్బలు తగిలినాయని తెలిసి నువ్వు తల్లడిల్లిపోయావు. అత్తయ్య మామయ్య కూడా ఆదుర్దా పడ్డారు. కానీ శాలిని కనీసం జాలిగానైనా నా వైపు చూడలేదు. మంచినీళ్ళు అడిగితే రంగన్నకు పురమాయించింది. ఆ క్షణాలు అతిశయం చూపించదగ్గవేనా? స్త్రీ హృదయం కోమలమంటారు. భర్తగా ఎవరి ముద్రైనా ఆ సుకుమార్ హృదయంలో ముద్రితమైతే అతడి కోసం ఏం చెయ్యడానికైనా వెనుదియ్యని ప్రేమ స్వరూపిణి స్త్రీ. మీరంతా శాలినిని నాకిచ్చి చేసే ఉద్దేశంతో ఉన్నారని ఆమెకు మాత్రం తెలియదా? తెలుసుండి కూడా ఆమె నా గురించి ఆదుర్దా పడలేదంటే, కనీసం సానుభూతి అయినా ప్రదర్శించలేదంటే ఆమె హృదయంలో సున్నితత్వానికి తావు లేదు. ఆమె హృదయాన్ని నా ఉనికి స్పందింప చేయలేకపోయిందని నాకు తెలుసు. అటువంటప్పుడు ఆమెను చేసుకుని నేనే విధంగా సుఖపడగలనో నువ్వే ఆలోచించు. ప్రణు మాటలు ఆమెను ఆలోచింపజేశాయి. సరే, నీకు ఇష్టం లేనప్పుడు మా బలవంతం మీది పెళ్లి జరిగినా నీకు జీవితంలో సుఖశాంతులుండవు. శాలిని కాకుంటే మరో మాలినితోనైనా సరే ఈ సంవత్సరం నీకు పెళ్లి జరిగిపోవాల్సిందే. నిన్నీ పరిస్థితుల నుండి కాపాడడం ఇక నా వల్ల కాదు. దేనికైనా అంగీకరిస్తావా అంది. ఈ సంవత్సరంలోనా? సన్నగా గొణిగాడు. అవును, ఈ సంవత్సరంలోనే జరిగిపోవాలి. పెళ్లి కూతుర్ని నువ్వు వెతుక్కుంటావో నన్ను వెతకమంటావో అది కూడా ఇప్పుడే తేల్చి చెప్పేయి. ఆనక నన్ను పెద్దల ముందు మరోసారి తలుంచుకునేటట్టు మాత్రం చెయ్యకు ఖచ్చితంగా అంది. అమ్మమ్మ మాటలకు ప్రణీత్ మానసం ఎగిరి గంతేసింది. ఏం ఆలోచన వచ్చిందో గాని చిన్నగా నవ్వుకుంటూ, నిజంగానే ఆ మాట అంటున్నావా? పేదింటి పిల్లైనా కులభేదం ఉన్నా
నాకు నచ్చిన అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తావా అన్నాడు. అలాగే, నీ ఇష్టం వచ్చినట్టే నీకు నచ్చిన అమ్మాయితో పెళ్లి జరిపిస్తాను. ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పు, ఇప్పుడే ఒక్క క్షణంలో వస్తానంటూ కాళ్లకున్న బ్యాండేజీ విప్పి పారేసి మేడ మీదికి పరుగు తీశాడు. భగవంతుడా, మళ్ళీ ఏ సమస్యను నా తల మీదకి ఎత్తనున్నావో సుమిత్రమ్మ దిగులుగా మనసులోనే అనుకుంది. ప్రణీత్ కార్డ్ సైజులో ఉన్న ఫోటో తెచ్చి అమ్మమ్మ చేతికిచ్చాడు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి వంక ఉత్సాహంగా చూసింది. ఆ పోజు ఫోటో కోసం ఇచ్చినట్టు లేదు, ఎవరినో ఓరగా చూస్తూ నవ్వుతోంది. నవ్వినప్పుడు కుడి బుగ్గ మీద పడ్డ నొక్కు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ నవ్వు ఎదుటివారిని ఆకట్టుకోగలిగే సమ్మోహనాస్త్రంలా ఉంది. నల్లని ఆ విశాల కమల నయనాలు చూసిన వారిని పలకరిస్తున్నట్టున్నాయి. అతి సాదాగా ఉన్న ఆమెను చూడగానే పేదింటి పిల్లని అర్థమైంది. ఎవరి అమ్మాయి? తెలియదు. ఏ ఊరు? పేరేమిటి? తెలియదు. ఏం చదువుకుంది? తెలియదు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరో, అడ్రస్ ఏమిటో అదైనా తెలుసా? ఈసారి అసహనంగా అడిగింది. తెలియదు. ప్రణీత్ కళ్ళల్లో చిలిపితనం, పెదవుల చివర మెరిసే కొంటె నవ్వు చూస్తే సుమిత్రమ్మకు మనవడు తనని ఆట పట్టిస్తున్నాడని అర్థమైంది. ఏమీ తెలియకుంటే ఈ ఫోటో తెచ్చి నా చేతికి ఇవ్వడంలో అర్థమేమిటి? ఈ ఫోటోను ఏ ఫోటో స్టూడియోలో సంపాదించి తెచ్చావు? హేళనగా అంది. ఏ ఫోటో స్టూడియోలోది కాదు, ఆ ఫోటో నేనే తీశాను. బాగా వచ్చింది కదూ? ప్రణీత్ అడుగుతుంటే మనవడి ధోరణికి తల పట్టుకుంది సుమిత్రమ్మ. ఈ గడుగ్గాయితో ఎలా వేగడం? మాట్లాడమ్మమ్మా, ఈ అమ్మాయి నీకు నచ్చలేదా అడిగాడు. అమ్మాయి బాగానే ఉంది, కానీ వివరాలు ఏమీ తెలియకుండా నేనేం చేసేది అంది. నిజంగా ఆ అమ్మాయి ఎవరో ఏమిటో పూర్తి వివరాలు నాకు తెలియదమ్మమ్మా. ఆ మధ్య మా ఫ్రెండ్ మాధవ్ పెళ్ళికి మా ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళాం, గుర్తుందా? ఆ పెళ్లిలో ఈ అమ్మాయి కూడా పెళ్లి కూతురు తరపున వచ్చింది. నిజంగా ఆ రోజు ఈ అమ్మాయి చూపిన తెగువ, చొరవ మా మగపిల్లల్నే సవాల్ చేసింది. ఆమె ధైర్యం చూశాకే మేమంతా ఉత్తేజితులమయ్యాం అంటూ ఆనాటి సంఘటన అమ్మమ్మకు వివరంగా చెప్పసాగాడు. ఇంటి ముందు పచ్చని ఆకులతో పందిరి వేశారు. రకరకాల విద్యుత్ దీపాలతో పందిరిని అందంగా అలంకరించారు. పందిట్లో వేసిన కుర్చీలలో చిన్న పెద్ద అంతా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంటి ముందాగిన జట్కా బండిలో నుండి 18 ఏళ్ల వయసున్న యువతి చెంగున దిగి బండి లోపలున్న ఎయిర్ బ్యాగ్ అందుకుంది. ఆమె వెనకే ఓ 25 ఏళ్ల యువకుడు కూడా బండి దిగాడు. అంతా ఓసారి అటువైపు చూసి తమకేం పట్టనట్టు మళ్ళీ ఎవరి ధోరణిలో వారు మునిగారు. ఆ అమ్మాయి సాదా చీరలో, మెళ్ళో లక్ష్మీ బొమ్మన్న వెండి చైను, ఓ చేతికి వాచి, రెండో చేతికి ఓ ప్లాస్టిక్ గాజుతో చాలా నిరాడంబరంగా మధ్యతరగతి కుటుంబాలకు ప్రతీకలా కనిపించింది. కానీ ఆమె కళ్ళు సౌందర్యాలకు నిలయంలా ఉన్నాయి. నిశితంగా చూస్తే ఆమెలో ఏదో ప్రత్యేకత ఉందని తెలిసిపోతుంది. ఆమె ఎవరిని పట్టించుకోనట్టు తలంచుకొని చకచకా నడుస్తూ లోపలికి వెళ్ళింది. మానస వచ్చిందర్రో అంటూ గదిలో నుండి బిలబిల్లాడుతూ ఓ 6 మంది ఆడపిల్లలు ఆమెను వచ్చి చుట్టుముట్టారు. హాయ్, అందరూ నాకంటే ముందే వచ్చేశారే, నేనే లేట్ అయ్యాను కదూ, అందుకందరికీ సారీ చెప్తున్నాను అంది మానస. ఇంతలో పెళ్లి కూతురు సౌజన్య నెమ్మదిగా నడుస్తూ అక్కడికి వచ్చి, మను, నువ్వు లేక ఇప్పటి వరకు సందడే లేదు, అప్పుడే ఎందుకు వచ్చావు? ఏకంగా ముహూర్తం టైంకి రావాల్సింది, మూతి ముడుస్తూ అంది. సారీ సౌజు, ఒంటరిగా పంపడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. చివరికి పెద్దమ్మగారి గోపి అన్నయ్యను తోడిచ్చి పంపారు, అందుకే ఆలస్యమైంది అంది. లోపలికి రా అంటూ సౌజన్య మానస చేయి పట్టి గదిలోకి లాక్కుపోయింది. ఇప్పుడు చెప్పవే సౌజన్య, నిన్ను చేపట్టపోయేవాడి క్వాలిఫికేషన్, హైట్ అండ్ వెయిట్ ఎక్సెట్రా ఎక్సెట్రా మానస అడిగింది. సౌజన్య ముఖం ఎర్రనైంది. క్వాలిఫికేషన్ ఎంఏ, ఇక హైట్ వెయిట్ నాకెలా తెలుస్తుందే, చిన్నవు దాచుకుంటూ అంది. నిజమేనే, పెళ్ళయ్యాక అవన్నీ అత్తగాడిని అడిగి తెలుసుకుని నీకు చెబుతుంది లేవే, శాంతి అంది. నోరు ముయ్యండి, పెళ్లి కొడుకు వెయిటు హైటు అంటే అర్థం ఏమిటో 5వ తరగతి చదివే ఆడపిల్లకు కూడా తెలుస్తుంది. మీకు అర్థం కాలేదంటే మీ బుర్రల్లో ఉన్నది ఒట్టి మట్టనుకుంటాను, మానస హేళనగా అంది. అర్థమైంది తల్లి, వెయిటు 25,000, ఇక హైటు లకారానికి దగ్గరగా ఉంటుందని మా వాళ్ళనుకోగా విన్నాను, నసుగుతూ అంది సౌజన్య. డామ్ షేమ్, బిఏ చదువుతున్న ఆడపిల్లవి ఎంఏ చదివిన వాడిని 25,000 చెల్లించి మరీ కొనుక్కున్నావన్నమాట, మానస కోపాన్ని పులుముకుంటూ అంది. సౌజన్య నిస్సహాయంగా చూసి, అమ్మా నాన్న చెప్పినట్టు వినడమే గాని ఎదిరించే సాహసం నాకు లేవేమను అంది. మిగిలిన వారు కూడా మానస ధోరణికి బిత్తరపోతూనే, అవునే, పెద్దల మాట ఎదిరించి మనం మాత్రం చేసేదేముంది, ఈ వయసులో ఎన్నో అనుకుంటాం, ఆదర్శాలు వల్లించడానికి బాగానే ఉన్నా ఆచరణలో ఎదురయ్యే సమస్యల్ని ఢీకొనడం మామూలు విషయం కాదు.
రాదంది. మనలాంటి చేతగాని వాళ్ళుండబట్టే వారి ఆటలు సాగుతున్నాయి. ఇచ్చేవారున్నంతకాలం పుచ్చుకునే వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. మనం ఎదురు తిరగకపోతే ఈ వ్యవస్థ బాగుపడేదెప్పుడు? మార్పు రావాలని అందరూ ఆశిస్తారు. ఆ మార్పు కోసం ప్రయత్నించడానికి ఎవ్వరూ సాహసించరు. మానసంది. ప్రయత్నిస్తే మటుకు అది అయ్యే పనేనా? మనం కట్నం తీసుకునే వాడిని పెళ్లి చేసుకోమని భీష్మించి కూర్చుంటే మరొక పిల్ల తండ్రి కళ్ళకద్దుకొని మరీ అడిగినంత కట్నమిచ్చి ఆ అల్లుడిని కొనుక్కుంటాడు. మనం చివరికి శాశ్వత వృద్ధ కన్యల్లా మిగులుతాం. పెళ్లి రాతే మన ముఖాన రాసిపెట్టి ఉండదు. అది మరీ నరకం కదూ? మాలిని అంది. మాలిని కలగజేసుకోవడంతో వాదోపవాదాలు పెరిగి వాతావరణం వేడెక్కిపోతుందని తోచగానే సౌజన్య, పదవే మను టిఫిన్ తిందు గాని అంటూ మానసను బలవంతంగా అక్కడి నుండి లాక్కెళ్ళిపోయింది. సౌజన్య, మరో కప్పులో టీ వేసి ఇవ్వవే, బయటనున్న అన్నయ్యకిచ్చొస్తాను మానస సౌజన్యతో అంది. అరే, ఆయన్ని బయటికి వదిలొచ్చావా? లోపలికి తీసుకురా, టిఫిన్ ఇవ్వొచ్చు. సౌజన్య అనగానే మానస బయటికి వెళ్ళి గోపిని లోపలికి పిలిచింది. టిఫిన్ తెచ్చిన సౌజన్యను గోపికి పరిచయం చేసింది. మొహమాటంగా నమస్కరించాడు గోపి. అతడి ఇబ్బంది గమనించి టీ తెచ్చే నెపంతో లోపలికి వెళ్ళిపోయింది సౌజన్య. వచ్చావమ్మా మానస, ఇక సౌజన్య గురించి నాకే బెంగా లేదు. ఆమెను ఎలా అలంకరించాలో అవన్నీ నువ్వే చూసుకోగలవు. ఆ బాధ్యతంతా నీదే సుమా. సౌజన్య తల్లి పార్వతి మానసతో అంది. అలాగే పిన్నిగారు, ఏమైనా పనులుంటే చెప్పండి, చేస్తాను అంది మానస. అవన్నీ చూడ్డానికి చాలామంది బంధువులు ఉన్నారులే. సౌజన్యను అలంకరించే పని చూసుకుంటే చాలు. పార్వతి ఎవరో పిలవడంతో అటు వెళ్ళింది. పెళ్లి ముహూర్తం తెల్లవారుజామున 3:15కు. సాయంత్రం 4 గంటలకల్లా మగపెళ్లివారు టూరిస్ట్ బస్సులో వచ్చేశారు. హడావుడంతా వాళ్లతోనే తెచ్చినట్లుగా పందిట్లో ఒకటే సందడి. ఏమయ్యా భూషణం, ఎక్కడున్నావు? మగపెళ్లివారు వచ్చేశారు, విడిది ఏర్పాట్లు చూడాలి కదా, రా అంటూ సౌజన్య మేనమామ సౌజన్య తండ్రిని హడావుడిగా లాక్కెళ్ళాడు. అమ్మాయి మానస, విడిదింట్లో ఏర్పాట్లన్నీ సరిగా ఉన్నాయో లేదో ఒకసారి వెళ్ళి చూడు తల్లి. అసలే మా వియ్యపురాలు అసాధ్యురాలు, పార్వతమ్మ చెప్పింది. పదండే రాధా, ఒకసారి వెళ్ళి చూసొద్దాం అని చెల్లుల్ని వెంటబెట్టుకుని సౌజన్య ఆఖరి తమ్ముడు శ్రీను తోడురాగా విడిదింటికి వెళ్ళింది మానస. విడిదిల్లంతా పెళ్లి చుట్టాలతో కళకళలాడుతోంది. అబ్బా, సబ్బెక్కడా, నీళ్ళేవి, చెమటతో ఒళ్ళంతా తడిసి ముద్దయింది. ఏం ప్రయాణాలో ఏమిటో అని ఒకరంటే, వచ్చేప్పుడే 10 నిమిషాలైంది. మగపెళ్లి వారికి కాఫీ టిఫిన్ల ఏర్పాట్లు చూడాలన్న మర్యాదే తెలియదులా ఉంది. పెళ్లికొడుకు అక్కలు కారాలు మిరియాలు నూరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ మాటలు విన్న మానసకు ఒళ్ళు మండింది. ముందు ముఖాలు కడుక్కోండి, తర్వాత టిఫిన్లు కాఫీ అన్నీ వస్తాయి. మీరనుకున్నంత మర్యాద తెలియని వాళ్ళు కారు పెళ్లివారు అంటూ 2 సోప్ బాక్సులు టవల్స్ తెచ్చి వారి ముందు పెట్టి నీళ్ల తొట్టికి దారి చూపించింది. ఇంతకీ మీరెవరు? ఎవరో అసహనంగా అడిగారు. ఆడపెళ్లివారం ఒత్తి పలికింది మానస. వాళ్ళందరూ ముఖాలు కడుక్కుని వచ్చేసరికి అలంకరణ సామాగ్రంతా హాల్లో పరిచిన చాపల మీద రెడీగా ఉంచారు. ఇంకా మగపెళ్లివారికి ఆడపెళ్లివారికి అనే సాకేది దొరకలేదు. పౌడర్లు అద్దుకొని బొట్టు పెట్టుకునేసరికి మానస ఓ మనిషి చేత టిఫిన్లు ప్లేట్లు పట్టించుకొచ్చింది. ఓ స్వీటు హాటు ప్లేట్లలో సర్ది ఫ్రెండ్స్ అంతా కలిసి అతిథులకు అందించారు. సౌజన్య తమ్ముడు శ్రీను గ్లాసులతో మంచినీళ్ళు అందించాడు. కాఫీల ప్రహసనం ఎటువంటి అలజడి లేకుండా ముగిసింది కదా అని తృప్తిపడబోతుండగా పెళ్లికొడుకు తల్లి వర్ధనమ్మ విసురుగా అక్కడికొచ్చి, చూడమ్మాయ్, మా వాడికి వాడి ఫ్రెండ్స్కి కాజాలంటే ఇష్టం ఉండవు, హల్వా తప్ప మరేం తినరని వెళ్ళి భూషణం గారితో చెప్పు అంటూ మానసకు ఆర్డర్ జారీ చేసింది. అలాగే, మీకు ఇష్టమైందే తెస్తాం కానీ అలా తినని వాళ్ళు ఎందరున్నారో చెప్తే వెళ్ళి తీసుకొస్తాం, మానస సహనాన్ని తెచ్చుకుంటూ అంది. మొత్తం 20 మంది ఉంటారు ఆవిడ చెప్పగానే మానస బయట మగవారి దగ్గర నిలబడ్డ సౌజన్య అన్నయ్య వాసుని పిలిచి పెళ్లికొడుకు తల్లిగారు వేసిన ఆర్డర్ గురించి చెప్పింది. వెంటనే అతడు హల్వా కోసం బజారుకి పరిగెత్తాడు. అతిథి మర్యాదలు అందుకున్నాక మరీ పల్లెటూరు ఏం తోచి చావడం లేదు. పేకైనా ఉంటే బావుండును. పెళ్లికొడుకు ఫ్రెండ్స్ గొడవ చేశారు. వారి నోటి నుండి మాటొచ్చిందే తడువు మళ్ళీ పేక కోసం వాసు బజార్కి వెళ్ళాడు. వెళ్ళిన పావుగంటకే చెమట్లు కార్చుకుంటూ సైకిల్ మీద నుండి దిగిన వాసును చూస్తే మానసకు జాలేసింది. ఏమే శాంతి, 2 ఆడపిల్లలకు పెళ్లి చేసిన వారు పరుగు పందెంలో పాల్గొంటే ప్రథమ బహుమతిని తప్పకుండా గెలుచుకుంటారు అంది. ఫ్రెండ్స్ అంతా నవ్వేశారు. ఓ గంట గడిచేసరికి పవర్ కట్ పుణ్యమా అని కరెంట్ పోయింది. విసన్కర్రలు అంటూ పెళ్లికోటుకు ఫ్రెండ్స్ ఒకటే అరుపులు. వాసు విడిదింటి నుండి హడావిడిగా ఇంటికి పరిగెత్తి
అటక మీద కొనివేసిన విసరణకర్రలు దింపించి విడిదింటికి తెచ్చాడు. తలోటి అందించలేక హమ్మయ్య అంటూ విసురుకోవడం మొదలుపెట్టారు. నయం మగపెళ్లి వారం కాబట్టి మాకు విసిరండి అని అననందుకు వాసు రిలీఫ్గా ఊపిరి వదిలాడు. మాట్లాడితే మగపెళ్లి వారం అంటూ ఏమిటి వీళ్ళ బెదిరింపు? ఈరోజు వరుడి స్థానంలో ఉన్న మగాడు మామ స్థానానికి మారేటప్పటికీ తెలుస్తుంది, మానస విసుక్కుంటూ అంది. ఇక భోజనాల దగ్గర వాళ్ళు పెట్టే పేచీలకు మానసకు తలనొప్పి వచ్చింది. పదార్థాలన్నీ విస్తట్లో కావాలని వేయించుకొని కెలికి వదిలేశారు. విస్తట్లో వేస్ట్ చేసిన పదార్థాలు చూస్తే మానస గుండె కలుక్కుమంది. పిడికెడు మెతుకులు లేక అల్లాడే ఆకలి జీవులు ఈ దేశంలో ఎందరో ఉంటే ఉన్నవారు ఆడంబరాల పేరిట ఇన్ని పదార్థాలు వృధాగా పారబోస్తున్నారు. ఈ దేశం ఎప్పటికి బాగుపడుతుంది? మానసకు మగపెళ్లి వారి మీద ఎక్కడలేని కోపం ముంచుకొచ్చింది. భోజనాలు పూర్తయ్యాక చెల్లులందరూ సౌజన్యను పెళ్లి కూతురిగా అలంకరించారు. మానస పూల జడ చక్కగా కుట్టింది. ఏ పనైనా నైపుణ్యంగా చేయడం మానసలో ప్రత్యేకత. జరుగుతున్న పెళ్లితంతును ఆసక్తిగా తిరిగిస్తోంది మానస. సౌజన్య పక్కన కూర్చున్న పెళ్లి కొడుకు ఆమె అందానికి దీటుగానే కనిపించాడు. సుముహూర్త సమయం సమీపిస్తుండగా పంతులు జీలకర్ర బెల్లం ఆకుల్లో సిద్ధం చేస్తుండగా పెళ్లి కొడుకు తండ్రి లేచి దగ్గరగా వచ్చి, పంతులు గారు ఒక క్షణం ఆగండి అని పెళ్లి కూతురు తండ్రిని పక్కకు పిలిచాడు. అందరూ ఏమిటోనన్న కుతూహలంతో అటు తిరిగి చూశారు. కట్నం లాంఛనాలు 10 రోజుల ముందే పువ్వుల్లో పెట్టి మరీ ఇచ్చానుగా, ఇంకా 2000 నేనెందుకు ఇవ్వాలి? సౌజన్య తండ్రి భూషణం బిగ్గరగానే అన్నాడు. మా 4 అమ్మాయిలకి తలో 1000 ఆడబిడ్డ లాంఛనంగా ఇవ్వాలని చెప్పాంగా, జ్ఞాపకం చేశాడు వరుడు తండ్రి. క్షమించండి, మీరిమ్మని అడిగినా అంత ఇవ్వలేమని, తలో 500 అంటే 2000 ఇస్తానని మీకు అప్పుడే చెప్పాను. మీరు అది విని ముభావంగా ఊరుకున్నారు. మీరందుకు అంగీకరించారన్న అభిప్రాయంతోనే సంబంధం అవుననిపించి ముందుగానే కట్నంతో పాటు ఆడబిడ్డ లాంఛనం 2000 మీకు అందజేశాం. ఇప్పుడు ఇలా పేచీ పెట్టడంతో మీ ఉద్దేశం ఏమిటో నాకు బోధపడ్డం లేదు, కాస్త పదునుగానే అన్నాడు భూషణం. మా అమ్మాయిలు ఒప్పుకోవడం లేదు. ఒక్కగానొక్క తమ్ముడు 1000 ఇస్తేనే కానీ ఊరుకోవద్దని పేచీ పెడుతున్నారు వరుడు తండ్రి అన్నాడు. అలా పేచీ పెడితే మీరే ఏదో నచ్చ చెప్పుకోవాలి కానీ ఇలా మా మీద ఒత్తిడి తేవడం ఏమంత మంచి పని కాదు. ఆడపడుచుల్ని బాధ పెట్టడం మీకు క్షేమం కాదు. ఇన్ని వేలు కట్నం ఇచ్చిన వారు మరో 2000 అంటే మీకేమంత బరువు కాదు. మన్నించండి, ఇప్పటికే తలకు మించిన బరువెత్తుకున్నాను. ఇంకా బరువు తలకెత్తి పరిగెత్తమనడం మీ బోటి పెద్దలకు తగిదు. దయుంచి ఆడబిడ్డ లాంఛనాల కోసం పేచీ పెట్టకండి, ఇప్పటికిలా జరిగిపోనివ్వండి భూషణం అనునయంగానే అన్నాడు. ఇద్దరు ఒకరి మాట మరొకరు వినాలన్న ధోరణిలోనే సంభాషిస్తున్నారు. కానీ ఒక అవగాహనకు మాత్రం రాలేకపోయారు. పంతులు జీలకర్ర బెల్లం పట్టుకుని వారెప్పుడు అంటారా అని అటువైపే చూస్తున్నాడు. విషయమంతా నిమిషాల మీద పందిరంతా గుప్పమంది. అందరూ తలో విధంగా వ్యాఖ్యానించేశారు. బాగా తలనెసిన పెద్దలు ఆ విషయంలో సామరస్యం కుదర్చడానికి కూర్చున్న చోటు నుండి లేచి బియ్యంకులు ఇద్దరి దగ్గరికి వెళ్ళారు. సాయంత్రం నుండి వారి ప్రవర్తనతో అందరూ విసిగిపోయారేమో. ఆ క్షణంలో తాము ఆడపెళ్లి వారమన్న విషయాన్ని, భయాన్ని భూషణం తరపు వాళ్ళు మర్చిపోయారు. ఎందరు చెప్పినా పెళ్లి కొడుకు తండ్రి ఆ 2000 ఇవ్వవలసిందేనని పట్టుబట్టాడు. 2000 కాదు కదా, 2 పైసలు కూడా ఇవ్వనని భూషణం మొండికేశాడు. ఇద్దరూ తెగే వరకు లాగి చూడాలన్న మనస్తత్వంలోనే ఉన్నారు. ఇంతలో మానస ఫ్రెండ్స్ అందరి మధ్య నుండి లేచి వెళ్ళి పంతులు గారి పక్కనున్న ఖాళీ పళ్ళెం తీసుకుని కూర్చున్న జనం మధ్యకు వెళ్ళి, అయ్యలారా, ఆడబిడ్డ లాంఛనాలు వారి కోరిక మేరకు ఇచ్చి వారిని శాంతింప చేయాలంటే మీ పరిస్థితుల మేరకు మీరెంత దానం చేయగలరో అంతా ఈ పళ్ళెంలో వెయ్యండి. మీ చేతి చలువ వల్ల ఈ శుభకార్యం జరిగిపోతే మాతో పాటు మీరంతా ఆనందిస్తారు. సంకోచించకండి, ఇప్పుడే మీదెంత విశాల హృదయమో తెలుస్తుంది అంటూ ఒక్కొక్కరి ముందే పళ్ళెం సాచి అడుగుతోంది. కొందరు అందులో డబ్బులు వేయడానికి బిడియపడ్డారు. మరికొందరు మగపెళ్లి వారి ముందున్న అక్కసు కొద్దీ గుప్పిటితో చిల్లర నోట్లు వేశారు. ఇదంతా మగపెళ్లి వారికి తల కొట్టేసినట్టయింది. పెళ్లి కొడుకు ముఖం నయా పైసంతైంది. అతగాడి అక్కల ముఖాలు కోపంతో జేవురించాయి. వరుడి తల్లి వర్ధనమ్మ ముక్కుపుటాలు పెద్దవి చేసి మరీ విపరీతంగా దమ్ము పీలుస్తోంది. సౌజన్య నీరు నిండిన కళ్ళతో బెదురుబెదురుగా అందరి ముఖాల్లోకి చూసింది. పెళ్లి కొడుకు తల్లి మానస చేతిలో పళ్ళెం విసురుగా లాక్కొని నేలకు వేసి కొట్టింది. అందులో ఉన్న చిల్లర డబ్బులు నోట్లు చెల్లా చెదురుగా పడి బిక్కముఖాలు వేసుకుంటూ వారి వైపు చూశాయి. ఎంత అవమానం! ఏమయ్యా, ఆ 2000 కోసం తరువాత ఏడుద్దాం గాని ముందు పిల్లదేం చేసిందో చూడు
అంటూ అపర కాళిలా మొగుడి చొక్కా పట్టుకుని తన వైపు తిప్పుకుంది వర్ధనమ్మ. ఆ మానవుడు బిత్తరపోతూ బిక్కుబిక్కుమని పెళ్ళం వైపు చూసి ఇప్పుడేం జరిగిందే అడిగాడు. ఇంకేం జరగాలి, ఇదెవతో మననింత అవమానం చేస్తుంటే సహించి ఊరుకోవడమేనా? మానస వైపు నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తూ అంది. చూడండి శేషాద్రి గారు, మీ భార్యకు ముందు మర్యాద నేర్పండి. 25,000 కట్నమిచ్చి మరో 15,000 పెళ్లి ఖర్చులు పెట్టి పెళ్లి జరిగిపోతుండగా సగంలో 2,000 కోసం పేచీ పెడుతున్నారంటే మీ ఉద్దేశం ఏమిటి? ఎలాగో వ్యవహారం ఇంతవరకు వచ్చాక ఎవరి కోసం ఇస్తారనేగా మీ చులకన? ఆ మానస అంది. అది అడగడానికి నువ్వెవరవు? పిల్లనిచ్చేది ఆయన, చేసుకునేది మేము, మధ్యలో నీకెందుకీ రగడ? పెళ్లి కొడుకు తల్లి ఏసడింపుగా అంది. ఎవరా? మనసున్న మనిషిని, సాటి ఆడదాన్ని అంతకంటే ఘాటుగా చెప్పింది. చూడండి భూషణం గారు, మా వాళ్ళడిగిన 2,000 ఇవ్వనక్కర్లేదు, కానీ ఈ అమ్మాయి చేసిన తప్పుకు నా కాళ్ళు పట్టి క్షమాపణ చెప్పమనండి. అలా చేస్తేనే ఈ పెళ్లి నిర్విఘ్నంగా జరుగుతుంది. వర్ధనమ్మ భూషణాన్ని పిలిచి చెప్తుంటే మానస ముఖం అవమానంతో ఎరుపెక్కింది. అవును, అలా చెయ్యండి, లేకపోతే ఈ పెళ్లి అసలు జరగనే జరగదు. వరుడి తండ్రి భార్యను బలపరిచాడు. భూషణం గారెటూ చెప్పలేనట్లు నిస్సహాయంగా చూశారు. క్షమాపణ చెప్పడం ఎందుకు, ఆ అమ్మాయి తప్పేముందని అని కొందరంటే, పోనిద్దు వాళ్ళు అడిగినట్టు చేసేస్తే సమస్య లేదుగా అని కొందరనుకున్నారు. మానస భూషణం గారి వైపు చూసింది. ఆయన కళ్ళల్లో నిస్సహాయత, మూగ అర్థింపు ద్యోతకమైంది. సౌజన్య వైపు చూసింది. నా జీవితం నిలబెట్టు అన్నట్టు జాలిగా చూశాయి ఆమె కళ్ళు. మానస హృదయం స్నేహానికి కట్టుబడిపోయింది. బాబాయ్ గారు, బాధపడకండి. నా మూలంగా ఈ పెళ్ళి ఆగిపోయి మీరు నలుగురిలో అవమానం పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఆవిడ కోరినట్టే క్షమాపణ చెప్తాను. భూషణానికి ధైర్యం చెప్పి మానస వెళ్ళబోతుంటే, ఆగండి మానస, మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ముందు 2,000 కోసం పేచీ పెట్టి ఆ తర్వాత మిమ్మల్ని క్షమాపణ చెప్పమని, క్షమాపణ చెప్తేనే పెళ్లి జరుగుతుందని బెదిరించే వీళ్ళు ఆ 3 ముళ్ళు పడ్డాక కూడా ఒకదాని మీద ఒకటి గొంతెమ్మ కోరికలు కోరరని నమ్మకమేముంది? వీళ్ళసలే ఆశా పిశాచాల్లా కనిపిస్తున్నారు. పోతే పోనివ్వండి, వాసు కరుగ్గా అన్నాడు. వాసుగారు, తొందరపడకండి, మానస వారించబోయింది. అవునరా, నీకేమైనా మతిపోయిందా? భూషణం కూడా కొడుకుని మందలించాడు. మతి పోలేదు నాన్న, పోయిన మతి ఇప్పుడే కుదుట్లో పడుతోంది, వాసు వ్యంగ్యంగా అన్నాడు. వాసుగారు ప్లీజ్ నాకు ఈ పరీక్ష పెట్టకండి, మానస అభ్యర్థించింది. ఇక్కడిలా వాదోపవాదాలు జరుగుతుండగానే మాధవ్ స్నేహితుల బృందంలో నుండి మొదటి నుండి ఈ విషయాలన్నీ శ్రద్ధగా తిలకిస్తున్న ప్రణీత్ చివాలన లేచి, ఒక ఆడపిల్లకున్నపాటి ధైర్య సాహసాలు మనకు లేకపోతే ఎలాగరా? అయినా వీడేమిటిలా విగ్రహంలా జరిగేదంతా తనకు పట్టనట్టు ఓ ప్రేక్షకుడిలా చూస్తున్నాడేమిటి? వీడికి అసలు పౌరుషం లేదట్రా? మాధవ్ను చూపుతూ అన్నాడు. వాడసలే అమ్మ కూచి, వాడికి పౌరుషం ఎక్కడిది? అమ్మ తాళి కట్టమని అనుమతిస్తేనే గాని వాడు తాళి కట్టడు, రవి పరిహాసంగా అన్నాడు. పదండి, వాడికో కిక్కిచ్చొద్దాం అంటూ ప్రణీత్ ముందుకు కదలగానే బృందమంతా పదండి అంటే పదండి అంటూ వేదిక వైపు వచ్చారు. వేదిక మీదకి రామదండులా వస్తున్న ఆ మూకను చూసి పంతులు జడిసి పిలక సవరించుకోసాగాడు. ఒరే మధు, ముందా తాళిబొట్టందుకో ప్రణీత్ ఆజ్ఞాపించాడు. అది కాదురా, వాళ్ళంతా కోపతాపాల మీద ఉన్నప్పుడు నేను తాళి కడితే మా వాళ్ల పరువు పోతుందిరా అన్నాడు మాధవ్. నోర్మయ్, నువ్వు ఇలాంటి చౌట వేషాలు వేసావంటే మా పరువు గంగలో కలుస్తుంది. అదిగో అలా చూడు, స్నేహితురాలి కోసం ఓ ఆడపిల్ల చూపించే ధైర్యం మీసమున్న మనకు లేదట్రా? కట్నం లాంఛనాలు మీ నాన్న ముందే అందుకున్నాడుగా. ముష్టి 2,000 నిన్ను రక్షించదు, కానీ వారందరి నోళ్ళు మూతపడాలంటే ఆ అమ్మాయి మెళ్ళో నువ్వు తాళి కట్టాల్సిందే. మర్యాదగా కట్టకపోయావంటే నిన్ను 4 తన్ని మరీ కట్టిస్తాం. కానీ పంతులు గారు, తాళిబొట్టు మా వాడి చేతికి ఇవ్వండి, మీరు మంత్రాలు మొదలు పెట్టండి. ఒరే రవి, అక్షింతలు అందరికీ పంచరా. ఒరే వసంత్, భజంత్రీలు వాయించమని చెప్పరా. చకచక ఆజ్ఞలు జారీ చేశాడు. మానస చెలులంతా ఆకాశం నుండి దిగబడ్డ ఆ సాహస యువకుని వైపు ఆరాధనగా చూశారు. వీళ్ళింకా ఇక్కడ తర్జన భర్జనలు పడుతుండగానే భజంత్రీలు ఒక్కసారి మిన్నంటడం, పంతులు గారు గొంతు విప్పి మంత్రాలు మొదలు పెట్టడం, మాధవ్ సౌజన్య మెడలో తాళి కట్టడం ఒకేసారి జరిగిపోయింది. రవి అక్షింతలు పట్టుకెళ్ళి వర్ధనమ్మ శేషాద్రి చేతుల్లో పెట్టేసరికి ఏమిటిది తెల్లబోయి చూశారు. వధూవర్ల మీద అక్షంతలు చల్లండి. రవి భూషణం చేతిలో కూడా అక్షంతలుంచి చిరునవ్వు నవ్వుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. కొంప మునిగింది అంటూ వర్ధనమ్మ విసవిస వివాహ వేదిక దగ్గరికి వెళ్ళి, ఒరే మధు, ఏమిట్రా ఇది? గుండెలు బాదుకుంటూ అంది.
ఇప్పటికే ముహూర్త సమయం దాటిపోయింది. మీ తగువు ఇంకా తేలలేదు, అందుకే నేను సౌజన్య మెళ్ళో తాళి కట్టేశాను అన్నాడు. నోర్ముయ్, సిగ్గులేదట్రా నీకు? మా పరువంతా గంగపాలు చేశావు అంటూ ఆ మాతృమూర్తి కుపితురాలైంది. అప్పటికే మానస కళ్యాణ వేదిక దగ్గర నిలబడి ఆ తల్లి కొడుకుల సంవాదం వింటూ తమాషాగా చూస్తోంది. నేనేం చేశానమ్మా? పెళ్ళంటే వ్యాపార దృష్టితో చూస్తూ రెండు మనసులతో ఆడుకుంటున్నామన్న ధ్యాస పెద్దలైన మీకు లేనప్పుడు పిల్లలమేమైనా మా వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలిగా. అందరూ నీ కొడుకు మీసం లేని వాడంటే నీకు చిన్నతనం కాదు అన్నాడు మాధవ్. ఒరేయ్, మనోడికి మాటలొచ్చాయి రోయ్, వసంత్ బిగ్గరగా అన్నాడు. అందరూ హ్యాట్స్ ఆఫ్ మధు, హ్యాట్స్ ఆఫ్ అల్లరిగా అరిచారు. అసలు ఈ కథకు తుది రూపం ఇచ్చిన ప్రణీత్ మాత్రం అదేం పట్టనట్లు వివిధ భంగిమల్లో ఆ నూతన వధూవరుల ఫోటోలు తీసుకుంటున్నాడు. అప్పటికే చెలులంతా మానసను చుట్టుముట్టి ప్రణీత్ చేసిన సాహసం గురించి చెప్పుకొస్తుంటే మానస అతడి వైపు ఒక్క క్షణం చూసి మరుక్షణంలో చూపులు తిప్పేసుకుంది. ప్రళయ ప్రభంజనం వీచి కుంభవృష్టి కురవబోయి ఆగిపోయినట్టు అందరి ముఖాలు తేటపడ్డాయి. నవ్వు ముఖాలతో అందరూ ఆ దంపతులపై ఆశీర్వాద అక్షతలు చల్లారు. పెళ్లితంతు పూర్తి కాగానే నూతన దంపతుల్ని వెంటబెట్టుకుని పెళ్లివారంతా వచ్చిన బస్సులోనే వెళ్ళిపోయారు. ప్రణీత్ చెప్పిన కథనం ఆద్యంతం కుతూహలంగా విన్నది సుమిత్రమ్మ. ఇప్పుడు నీ ఫ్రెండ్ మాధవ్ ఎక్కడుంటున్నాడు? మనవణ్ణి అడిగింది. విజయవాడలో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్టున్నాడు చెప్పాడు. మాధవ్ తల్లిదండ్రులు ఇక్కడే ఉంటున్నారుగా? యథాలాపంగా అడిగినట్టు అడిగింది. ఇక్కడే ఉంటున్నారు, గాంధీనగర్లో ఇల్లు కట్టుకున్నారుగా, ఆ ఇంట్లోనే ఉంటున్నారు చెప్పాడు. అంతటితో ఆ సంభాషణ ఆపేసిన సుమిత్రమ్మ పద భోజనం చేద్దాం అంటూ డైనింగ్ రూమ్కి దారి తీసింది. ప్రణీత్కి ఇప్పుడెంతో సంతోషంగా ఉంది. శాలినితో పెళ్ళి తప్పినందుకు, ఊరు పేరు లేని అమ్మాయి ఫోటో ఇచ్చి అమ్మమ్మ పెట్టే పెళ్లిపోరు నుండి చాలా కాలం వరకు తప్పించుకున్నందుకు అతడు తన తెలివికి తనే అభినందించుకున్నాడు. ఒకప్పుడు మాధవ్ పెళ్లి జరగడానికి, ఇప్పుడు నా పెళ్ళి అనే ఊబి నుండి రక్షింపబడడానికి కారకురాలైన ఆ అపరిచిత యువతికి మనసులోనే ధన్యవాదాలు అర్పించుకున్నాడు ప్రణీత్. కానీ కథ అడ్డం తిరుగుతుందని ప్రణీత్ ఆ రోజు ఊహించలేదు. పై సంఘటన జరిగిన నెల రోజులకు కాబోలు. మనం రేపు గురువారం నాడు పెళ్లి చూపులకు వెళ్ళాలి, రెడీగా ఉండు అన్న సుమిత్రమ్మ ఆదేశం వింటూనే కన్యాశుల్కంలో గిరీశంలా డామిట్, కథ అడ్డం తిరిగింది అని అనుకోకుండా ఉండలేకపోయాడు ప్రణీత్. పెళ్లి చూపులా? ఎవరా అమ్మాయి? ఏదో కాస్త ఆశ మదిలో మెదులు తళుకుమంటుండగా అడిగాడు. నీ ఫోటో ప్రేయసేలే, నువ్వు కాదనే వీలైనా ఉండదు సుమిత్రమ్మ నవ్వుతూ అంది. ఆ అమ్మాయి వివరాలు నీకెలా తెలిసాయి? చిర్రుబుర్రులాడుతూ అన్నాడు. తెలివిగా ఈ అమ్మమ్మకే టోపీ వెయ్యాలనుకున్నావు. ముక్కు ముఖం తెలియని అమ్మాయి ఫోటో చూపించి నా పోరు నుండి తప్పించుకోవాలనుకున్నావు. నన్ను అంచనా వేయకపోవడం నీ తెలివి తక్కువ. నీ ఫ్రెండ్ మాధవ్ అడ్రస్ సంపాదించి అతడి భార్య ద్వారానే ఆ అమ్మాయి వివరాలు తెలుసుకున్నాను. ఆ అమ్మాయిది మధ్యతరగతి కుటుంబమట. తండ్రికి ఈమె రెండో కూతురు, పేరు మానస. ఇంటర్ చదివి ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేసింది. సుమిత్రమ్మ గడగడా చెప్తుంటే ప్రణీత్ ముఖం నల్లగా మసిబారినట్లయింది. పెళ్లి చూపులకు వెళ్ళక తప్పదా అమ్మమ్మ? జాలిగా అడిగాడు. శాలిని కానప్పుడు ఎవరైతేనేం, అందున ఓ పేదింటి పిల్ల బ్రతుకులో వెలుగు నింపామన్న ఆత్మతృప్తి అయినా మిగులుతుంది. ఏమంటావు? నీ ఇష్టం వెళ్ళిపోయాడు అయిష్టంగా. అంతస్తుల భేదం మర్చిపోగలిగితే మానస విషయం అన్ని విధాలా సంతృప్తిగానే తోచింది సుమిత్రమ్మకు. ప్రణీత్ అంగీకారం అక్కడికక్కడే తెలుసుకుని అటువైపు వాళ్ళు కూడా ఆమోదం ప్రకటించడంతో నిశ్చయ తాంబూలాలు తీసుకుని త్వరలోనే ముహూర్తం పెట్టించమని చెప్పి మరీ వచ్చింది. అంత కలవారు మీ అమ్మాయిని వెతుక్కుంటూ రావడమేమిటి? వచ్చి తిరిపో, కానీ కట్నం అడగకుండా పిల్లను చూసి వెంటనే సంబంధం నిశ్చయం చేసుకోవడమేమిటి? నిశ్చయించి తిరిపో, ముహూర్తాలకు తొందరపడడమేమిటి? అంటే ఇందులో తిరకాసేదో ఉండే ఉంటుంది. నువ్వు అనవసరంగా తొందరపడకయ్యా దశరథరామయ్యా అంటూ ఎదురింట్లో నాటకాలు వేసే కీచకరావు మానస తండ్రిని హెచ్చరించాడు. అది నిజమే వదిన, పిలువ పెట్టకుండా పిల్లని చూసుకోవడానికి వాళ్లే వచ్చారంటే విడ్డూరంగా లేదు. అనవసరంగా గోతులో పడతారు, ఆలోచించుకొని మరీ దిగండి అంటూ పక్కింటి కామాక్షమ్మ మానస తల్లి చెవిలో జోరీగల సలపరం మొదలుపెట్టింది. పక్కింటి కామాక్షమ్మ గారి పక్క పోర్షన్లోనే అద్దెకుంటున్న మీనాక్షమ్మ కామాక్షమ్మ గారి మాటలకు తాళం వేస్తూ వంతపాట పాడేసరికి మానస తల్లికి నిజంగానే గుండెల్లో రైళ్లు కార్లు పరిగెత్తడం ప్రారంభించాయి. ఊళ్ళో వారి మాటలు చెప్పుకుని తల్లిదండ్రులు ఇంట్లో ఓ చిన్న సైజు సభను తయారు చేయడం చూసి మానసకు చిరాకేసింది. నాన్న, ఊళ్ళో వారి మాటలు విని మీరు బుర్రలు పాడు చేసుకోవద్దు.
అదృష్టమో దురదృష్టమో నా లలాట లిఖితం ఎలా ఉంటే అలా జరుగుతుంది. పరిగెత్తి పాలు తాగొద్దన్న పెద్దలే సిరిరా మోకాలొడ్డవద్దు అన్నారు. నిదానం ప్రధానం అని నిర్వచించిన వారే ఆలస్యం అమృతం విషం అన్నారు. ఎవరేమన్నా నాకు ఈ పెళ్లి ఇష్టమే. నా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికే నేను నిశ్చయించుకున్నాను. నా ఇష్టాన్ని మాత్రం మార్చాలని ప్రయత్నించకండి అంది. 2 నెలలు కాలం గడిచాక మానస ప్రణీత్ అర్ధాంగిగా ముద్ర వేయించుకొని ఆ ఇంటి కోడలిగా అడుగుపెట్టింది. కథ కొనసాగుతుంది.